అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం. గత కొన్ని రోజులుగా విదురుని యొక్క సందేశాలు మనం తెలుసుకుంటున్నాం. ఆయన మూర్ఖుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న దాని మీద కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అవి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. విదురుడు అంటే చాలా గొప్పవాడు, చాలా మేధావి, చాలా తెలివైన వాడు. బాగా ఆలోచించగలిగిన వాడు. ఎవరికైనా సరైన సలహాలు ఇచ్చేవాడు. మహాభారతంలో చూస్తే ఎవరికి ఏ సందేహం వచ్చినా, సమస్య వచ్చినా ఏ రకమైన విషయంలో తర్జన భర్జన పడుతున్నా విదురుణ్ణి అడిగేవారు, ఆ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి పరిష్కారం. అంటే అంత గొప్పవారికి కూడా సలహాలు ఇచ్చే స్థాయిలో ఉండేవాడు. అంత గొప్పవాడు. అటువంటి విదురుని యొక్క సందేశాలు మనం తెలుసుకుంటున్నాం. ఇది కూడా చాలా ముఖ్యమండి. మూర్ఖుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ రకమైన ప్రవర్తన మనలో ఉంటే కనుక జీవితంలో ఎంతో నష్టపోతాం. చాలా నష్టపోతాం. అంచేత ఆ రకమైన ప్రవర్తన నుంచి మనం బయటపడాలి. అంటే ఆ రకమైన గుణాన్ని అధిగమించాలి. లేకపోతే నష్టపోయేది మనమే. అంచేత తప్పనిసరిగా వాటి గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటామో మనలో ఆ రకమైన ప్రవర్తన ఉందా లేదా అన్నది మనకు అర్థమవుతుంది. ఇంకేతంటే ఎవరైనా సరే తమో గుణంలో ఉన్నవారే మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఆ లక్షణాలు ఉంటాయి వారిలో. ఆ గుణమే నష్టం కలిగించే గుణం, మన చేత తప్పులు చేయించే గుణం. చేత ఎవరైనా సరే ఆ గుణంలోంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఇది మీకు అర్థమైన రోజున మీరేం చేస్తారంటే మీ సాధన తీవ్రంగా పెంచుకుంటారు. ఆహార నియమాల్లో లోపాలు ఉంటే వాటిని కూడా సరి చేసుకుంటారు. ఆ గుణంలోంచి బయటపడతారు. అప్పుడు మీ ప్రవర్తన మారిపోతుంది. మీకు నష్టం కలిగించే పనులు చెయ్యరు,
నీకు నష్టం కలిగించే మాటలు మాట్లాడు. నీ ఆలోచనలు కూడా బాగుంటాయి. ఆ పనికి రాని గుణంలో ఉంటే అన్ని రకాలుగా నష్టపోతూ ఉంటాం. విచిత్రం ఏంటంటే నేను చేసేవన్నీ కరెక్టు అని అనుకుంటాను, కానీ ఆ రకమైన గుణం ఉండడం వల్ల మీరు అనుకుంటారు, కానీ అవి సృష్టికి విరుద్ధంగా ఉంటాయి. చేత దాని ఫలితం దుఃఖం రూపంలో మనం అనుభవించాలి. ఇంచేతంటే ఎవరికి వాళ్ళు నేను కరెక్ట్గా ఉన్నాను అనే భావంలో ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళు మాటలు మనం విన్నప్పుడు, సందేశాలు విన్నప్పుడు, ఓహో ఇంకా నాలో మార్చుకోవాల్సింది ఉంది, నన్ను నేను సరి చేసుకోవాల్సింది ఉంది అన్నది తెలుస్తుంది. ఇప్పుడే కదా ఆవిడ చెప్పింది మాధవి. ఎవరో అడిగారంట, ఇంకెన్నాళ్ళు ధ్యానం చేయాలి. ఎన్నాళ్ళు ధ్యానం చేస్తాం? నీలో ఉన్న లోపాలు సరి చేసుకునేదాకా ధ్యానం చేయవలసిందే. చాలా మందికి అర్థం కాదు ధ్యానం ఎందుకు చేయాలి, అందుకే అడుగుతారు, ఇంకా ఎన్ని నెలలు వెళ్ళాలండి దేవారం అంటే. నువ్వేమక్కలా, నువ్వు సాత్విక గుణంలోకి నువ్వు వచ్చేసి ఉంటే, ఆ రకంగా నీ ప్రవర్తన ఉంటే నువ్వు అసలు దేవం రావక్కల. నీ సాధన ఇంకా చేసుకుంటూ అంత సాత్వికంలోకి వచ్చిన మెల్లిగా శుద్ధ సాత్వికంలో కూడా నువ్వు ప్రవేశిస్తూ ఉండాలి. ఆ రకమైన మార్పు నీలో జరుగుతూ ఉంటే ఇక్కడ వచ్చే పనే ఉంది, చేయవలసిన పని ఉంది. మీరు తొడుక్కునే బట్ట బాగా శుభ్రంగా ఉంది, చెక్క, మళ్ళా దాన్ని చూతారా? అలాగే మీ మనసు ఏ కల్మషం లేకుండా, ఏ రకమైన లోపాలు లేకుండా ఉన్నప్పుడు ఇక నువ్వు ధ్యానం చేయవలసిన పనే ఉంది, చేయక. అన్నిటికీ మనసే కారణం అని చెప్తున్నాం. ఉపనిషత్తులు కూడా చెప్పండి. అటువంటి మనసును శుద్ధి అయ్యేదాకా శుద్ధి చేయవలసిందే. బట్ట మురికి పోవాలంటే బండగేసి బాగుతూనే ఉంటారు. మనసులోని మురికి పోవాలి అంటే ధ్యానంలో బాధవలసిందే మనసు. అంచేత విదురుడు చెప్పినటువంటి ఇంకొక విషయం ఈరోజు చెప్పుకున్నాం. మూర్ఖుడు తనను అభిమానించే వారిని దూరం చేసుకుంటాడు, తనను అసహించుకునే వారిని
దగ్గర చేసుకుంటాడు. మూర్ఖుడు తనను అభిమానించే వారిని దూరం చేసుకుంటాడు, తనను అసహ్యించుకునే వారిని దగ్గర చేసుకుంటాడు. చాలా అద్భుతమైన సందేశం ఇది కూడా. మీరు చూడండి, మనకి విదురుడు చెప్పినటువంటి ఈ సందేశం సంసారాల్లో బాగా మనకు కనిపిస్తుంది. బయట కూడా కనిపిస్తాయి, సంసారాల్లో ఎక్కువ ఉంటాయి భార్యాభర్తల మధ్య. మరి యుక్త వయసు రాగానే వివాహం చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు అంటే, భార్య వల్ల భర్త, భర్త వల్ల భార్య సుఖపడాలని, సుఖ సంతోషాలతో జీవించాలని, సంసారాన్ని ఎంతో బాగా అనుభవించాలని. కానీ కొన్నాళ్ళు గడిచే కొద్దీ పొరుగింటి కొల్లకూర రుచి అన్నట్టుగా తయారవుతుంది వాళ్ళ జీవితం. ఇంట్లో కమ్మటి కూర చేసినా వాళ్ళకి నచ్చదు. ఆ పక్కింట్లో కొల్లకూరైనా నచ్చుతుంది. ఎంతో ప్రేమించే భార్య నచ్చదు. దూరంగా కనిపించే ఆ పొరుగింటి ఆవిడే నచ్చుతుంది. ఇంకోటి కూడా చెప్తారు పెద్దలు, దూరపు కొండలు నూపు అంట. దూరం నుంచి చూస్తే ఎవరైనా బాగానే ఉంటారు, దగ్గరికి వస్తేనే మరి జీవితం అంతా గడపాలని, ఉండాలని నిశ్చయించుకుని ఒకటైనప్పుడు ఆ భార్య ఏమనుకుంటాడు, ఆ భర్త ఏమనుకుంటాడు? భర్తని భార్య ఎందుకు అభిమానించదు? భార్యని భర్త ఎందుకు అభిమానించడు? కానీ రకరకాల సంఘటనల వల్ల, ఇరుగు పొరుగు వారి మాటల వల్ల వారి మీద అభిమానం తగ్గిపోతుంది. అంచేత తనను అభిమానించే వారిని దూరం చేసుకుంటాడు. ఇది ఎవరి లక్షణం అంటే మూర్ఖుని యొక్క లక్షణం.
అలాగే భార్య కూడా భర్త ఎంత అభిమానించినా ఆ పక్కవాడు కారు కొన్నాడు, ఆ పక్కవాడు అచ్చేశాడు, ఈ పక్కవాడు ఇచ్చేశాడు అంటూ ఈవిడ భర్తను దూరం చేసుకుంది. ఏ పక్కవాళ్ళ నీళ్ళు ఆ దూరాన్ని నుంచి చూసి అభిమానిస్తారో వారు వీళ్ళని విమర్శిస్తారు. ఆ ఎదహేటి అలా ప్రవర్తిస్తాడు అంటూ. అది వీడికి తెలీదు. వాడంటే నాకు అసహ్యం అని చెప్పి అనుకుంటారు. కానీ వాడికి దూరం నుంచి ఏం తెలియదు. వాళ్ళనే దగ్గర చేసుకోవాలని చూస్తారు. ఇది మూర్ఖుల యొక్క లక్షణం. అదే వివేకం ఉంటే ఎంతో ఆలోచిస్తారు. ఎందుకు నేను ఇలా వివాహం చేసుకున్నాను, ఆ భర్తను ఎంచుకున్నాను, ఆ భార్యను ఎంచుకున్నాను అని వారితో ఒక జీవిత కాలం ఎన్నో నేర్చుకోవడానికి, అనుభవించడానికి, అనుభవాలు పొందడానికి ఒకటయ్యాం. కలిసి మేము అవి సాధించాలి అని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవిస్తారు. అప్పుడు ఆ సంసారం స్వర్గంగా మారిపోతుంది. అందుకే మీరు గుర్తుంచుకోండి, ఎదుటి వారిలో లోపాలు మనం చూస్తున్నంత కాలం వారు రాక్షసులాగే కనిపిస్తారు, చెడ్డవారుగానే కనిపిస్తారు. కానీ ఎదుటి వారిలో విశిష్టతలు, మంచి గొప్పతనం చూడగలిగితే ఎంత గొప్పగా కనిపిస్తారు, వాళ్ళు ఇంకా ప్రేమిస్తారు, వారికి ఇంకా దగ్గర అవుతారు. ఇది దేన్ని బట్టి ఉంటుందంటే చూసే చూపుని బట్టే ఉంటుంది. గుర్తెట్టుకోండి, చూసే చూపుని బట్టే ఉంటుంది. ఈ సంసారంలో బాంధవ్యాలు సరిగ్గా లేవు అంటే దాని ముఖ్య కారణం, అందులో ఒక కారణం ఎదుటి వారిలో లోపం చూడడం. అది కూడా మూర్ఖ లక్షణమే. అందుకే వాళ్ళు అభిమానిస్తున్నా వారిని దూరం చేసుకుంటారు. అసహించుకునే వారిని దగ్గర చేసుకుంటారు. ఆవిడ దూరం అవుతే మిగతా వాళ్ళంతా దగ్గర ఉంటారు. అంచేత ఈ లక్షణం మనం తొలగించుకోకపోతే
జీవితం నరకమే, ఆ సంసారం నరకప్రాయమే. అది చేత ప్రతి ఒక్కరూ కూడా ఇది తెచ్చుకోవాలి. మీ గుణం మార్చుకుంటే అన్నీ మారిపోతాయి. లోపం ఎదుటి వారిలో లేదు, మీ గుణంలో ఉంది, మీ లక్షణంలో ఉంది. మూర్ఖ లక్షణం అదే చెప్పాడు విదురుడు. ఆ లక్షణం తొలగించుకోవాలి. ఎందుకు మనం అనునిత్యం ధ్యానం చేయాలి? ఎందుకు తీవ్రంగా ధ్యానం చేయాలి? ఎందుకు భ్రమరం రావాలి అంటే మనలో ఉన్న లోపాలు సరిచేసుకోవడానికే. రోజు ఈ క్లాసులు ఎందుకంటున్నాం మనం? ఇటువంటివన్నీ తెచ్చుకోవడానికే. ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇంకా ధ్యానం చేయాలి, ఎందుకు శాకాహారమే తీసుకోవాలి. గుమగుమలాడే ఈ పలావులు ఇవన్నీ కాకుండా శాకాహారమే తీసుకోవాలి, ఫలాలే తీసుకోవాలి అన్నది అర్థమవుతుంది. ఏది ఏమైనా ఒకటి అర్థం చేసుకోండి, గుణం మార్చుకోవాల్సిందే, లేకపోతే నరకం. మూర్ఖుడు ఎదుటివాడు చెప్పింది నమ్మేస్తాడు తొందరగా, మంచి చెడు ఆలోచించాడు. మూర్ఖుడికి ఆలోచించే శక్తి లేదు. ఆ శక్తి వివేకవంతుడికి ఉంటుంది. గమ్ము నమ్మడు. ఎవరైనా ఏదైనా అన్నా ఆలోచిస్తాడు. అప్పుడు సరైనది ఏమిటి అన్నది అవగాహన చేసుకుంటాడు. అంచేత వివేకం అన్నది ఎవరికైనా చాలా లాభిస్తుంది. వివేక శూన్యుడే మూర్ఖుడు. గుర్తెట్టుకోండి. ఎంత చెప్పినా ప్రాధేయపడిన రెండో అభిప్రాయం మారదు. పత్రి గారు ఏమని చెప్పారంటే, ఒక గుణంలోంచి ఇంకో గుణంలోకి మారాలి అంటే ఒక తమో గుణం నుంచి, మూర్ఖత్వ లక్షణం నుంచి మార్పు రావాలి అంటే, సహజంగా జరగాలి అంటే 100 నుంచి 150 జన్మలు పడుతుందన్నారు. ఆశ్చర్యపోయింది. అబ్బా, ఒక మనిషి మారాలి అంటే 100 జన్మలు పడుతుందా అని చెప్పి. మళ్ళీ ఏమన్నారంటే, అదే కనుక నువ్వు శ్వాస మీద ధ్యాస ధ్యానం కనుక చేసినట్లయితే
కొన్ని రోజుల్లోనే నువ్వు ఆ గుణం నుంచి బయటపడతావు, ఆ గుణాన్ని అధిగమిస్తావు, నీలో ఆశ్చర్యం గొలిపే విధంగా మార్పు వస్తుందని చెప్పారు. జ్ఞానానికి ఇంత శక్తి ఉందా? 100 జన్మల్లో తెచ్చుకునే మార్పు కొన్ని రోజుల్లోనే తెచ్చుకోవచ్చా? నిజంగా ఆశ్చర్యకరం కదా. అప్పుడు అర్థమైంది నాకు ధ్యానం ఎంత గొప్పదో. లోకంలో అంటారు కదా, పుట్టుకతో వచ్చిన బుద్ధి ఉడకల్లో పెట్టినా పోదు అంటారు. పుట్టుకతో వచ్చిన బుద్ధి ఉడకల్లో పెట్టినా కూడా పోదంట. నిజంగా ఆలోచిస్తే ఉడకల్లో పెడితే పోదు, శ్వాస మీద ధ్యాస జ్ఞానంలో పెడితే పోతుందండి. గుర్తుపెట్టుకోండి, పుట్టుకతో వచ్చిన బుద్ధి. ఎవడైనా సరే. అందుకే భార్య భర్తలిద్దరూ ధ్యానం చేస్తే ఆ సంసారం స్వర్గమేనండి. ఇంచేతంటే వారిలో ఆ గుణంలో, ఆ లక్షణంలో మార్పు వస్తుంది. ఇద్దరి లక్షణాలు ఒకటవుతాయి, ఇద్దరు గుణాలు ఒకటవుతాయి. ఎంత అన్యోన్యంగా ఉంటారండి వాళ్ళు. ఏమండి, ఈ జన్మలో ఉన్నది ఈ సంసారమే. ఈ జన్మలో నీ కొత్త భార్య రావాలన్నా రాదు, పెళ్ళం కొత్త మూడు రావాలన్నా రాడు. అటువంటి సంసారాన్ని నరకం చేసుకుని దుఃఖం అనుభవించాలా? దాన్ని సరి చేసుకుని ఆ సంసారంలోనే స్వర్గం పొందాలా? అది వివేకాన్ని బట్టి ఉంటుంది. ఆవిడికి మహేష్ బాబు రావాలంటే రాదు ఇంకా ఈ జన్మలో. వాడికి ఐశ్వర్యరాయ్ రావాలంటే ఆడికి రాదు. వచ్చిన వాడిని నచ్చేటట్టు చేసుకోవాలి, వచ్చిన భార్యను నచ్చేదానిగా చేసుకోవాలి. రాలేదని ఎడుతూ కూర్చుంటే ఏమవుతుంది? చేసుకునేటప్పుడు బాగానే ఉంటుంది అందంగానే, తర్వాత ఎందుకో అభిప్రాయం మారిపోతుంది. అభిప్రాయం మారినవ్వండి, ఏమవునవ్వండి, ఆ జన్మకంతే. చేత ఇవన్నీ కూడా తేడాలన్నీ వారి యొక్క గుణాన్ని బట్టి ఉంటాయి, వారి యొక్క లక్షణాలను బట్టి ఉంటాయి. వాటిని సరి చేసుకోవడం. నీ భార్యని మార్చినా నీ గుణం అలాగే ఉంటే మళ్ళీ అది కూడా నచ్చదు. ఎంతమంది మారుతావు? ఎంతమంది నువ్వులు మారుతావు? చేత ఖచ్చితంగా ఎన్ని గొడవలు పడుతున్నా గుర్తుపెట్టుకోండి, భార్యని భర్త అభిమానిస్తాడు, భర్తని భార్య అభిమానిస్తుంది. ఇందులో సందేహం లేదు. ఆ గుణదోషమే వారిలో అభిప్రాయ భేదాలకు కారణం, అంతగానే ఏం లేదు.
దాన్ని సరి చేసుకోమనే విదురుడు చెప్పినటువంటి సందేశం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? నరకంలో ఉన్నటువంటి మీ సంసారాన్ని స్వర్గం తీసుకోండి. నిజంగా విదురుడు చెప్పినటువంటి సందేశాలు ఒక్కొక్కటి చూస్తుంటే ఎంత లోతు అర్థం ఉన్నాయండి, ఎంత అర్థం చేసుకోవాలి. నేను ముందు ఈ టాపిక్ చూశాను, మూర్ఖుడు ప్రవర్తన ఎలా ఉంటుంది అని గురు సందేశాలు చూస్తే అది పట్టించుకోలేదు మొదట్లో. కానీ ఇప్పుడు ఒక్కొక్కటి విశ్లేషించుకుంటే అరే ఇందులో ఎంత అర్థం ఉంది, ఆయన ఎంత ఆలోచించి ఎంత మేధస్సుతో ఈ ప్రజల్ని గమనించి వారి లోపాలు తెలుసుకుని వాటిని మనకి అందివ్వడం జరిగింది. అందుకేనండి ఎంత మేధా సంపన్నుడు అయితే అన్ని విషయాలు ఆలోచిస్తాడు. ఇతరులకి అంత గొప్ప సందేశాలు ఇస్తారు. అందుకే ఈ ధ్యానం అంటే ఎంత ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరిలో అంత మార్పు వస్తుందండి. నేను అందుకే ప్రతి ఒక్కరికి కూడా భీమవరం మానకండి, తర్వాత మీ లైఫ్ని చూసుకోండి. మీరు భీమవరం కంటిన్యూ వస్తూ అక్కడ సందేశాలు వింటూ అక్కడ సాధన చేయడం వల్ల, ఈ సందేశాల ద్వారా ఆహార నియమాలు అవి తెలుసుకుని వాటిని పాటించడం వల్ల ఎంత మార్పు వస్తుందండి. వీళ్ళు గొడవలు పడుతూ తవ్వులాడుతూ వాటి మీదే దృష్టి పెడితే వాడిని సాధించాలి, నీవుడా ఈయన్ని సాధించాలి, వాడు ఈ పోటీ పడుతూ అసలు చేయవలసింది మర్చిపోతున్నారే. అసలు దేనికి జీవితం? అసలు ఎవరు మనం? ఎందుకు ఒకటయ్యాం? ఏమి తెలుసుకోవడానికి, ఏమి నేర్చుకోవడానికి? పత్రిక చెప్తారు కదా, అన్నీ మన నిర్ణయం ప్రకారమే జరుగుతాయని. ఊరికే యథాలాపంగా జరగవే. మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. దృష్టి అంతా గొడవల మీద పెట్టుకుంటే సాధించవలసింది వీటి మీద పెట్టకపోతే ఎంత ఎదగడానికి ఆత్మైన మనమంతా అందరూ ఆత్మలే కదా, దేహాలం కాదు కదా. ఆత్మైన మనం దేహాలు తీసుకున్నాం అంతే. ఆ దేహంతో ఎన్నో అనుభవాలు పొందాలి, ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి, ఎంతో జ్ఞానం సంపాదించుకోవాలి. ఆత్మపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎంతో ఎదగాలి. అది మన లక్ష్యం. అంతేగాని భూమి మీదకి వచ్చి రోజు గొడవలు పడ్డమా, ఇదేం సరదా? కొంతమందికి అలా దెబ్బలాడుకోపోతే తిప్పుకోపోతే నిద్ర పట్టదంట. మరి అదేం జబ్బు? భలేగా ఉంటాడు. వాడికి అలవాటు అయిపోతుంది, ఈవిడికి అలవాటు అయిపోతుంది.
ఒక ఆవిడ మొగుడు పెట్టే బాధలు భరించలేక కోర్టులో దావా వేసింది, విడాకులు ఇమ్మన్నా. అవి వాయిదాలు జరుగుతూ ఆఖరిలో ఆ జడ్జి అడిగాడంట, ఏమ్మా విడాకులు కావాలా నీకు అని. ఈ కొన్నాళ్ళు గడిచేసరికి మరి ఆవిడ ఏమనుకుందో, ఏం మార్పు వచ్చిందో, మళ్ళా వద్దన్నట్టు. అదేటమ్మా విడాకులు కావాలన్నా మళ్ళీ వద్దంటున్నాం. ఏమోనండి, రోజు దెబ్బలాడుకునేవాళ్ళం, రోజు గొడవలు పడేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం. ఇప్పుడు అవి లేకపోతే నిద్ర అట్టట్లేదు. ఆయన ఏదో అనకపోతే నాకు తోచదు, నేను అనకపోతే ఆయనకు తోచదు. నేను చేత విడాకులు వద్దు అందంట. ఆ జడ్జి నవ్వుకున్నాడంట. ఎలా ఉంటుంది? ఏది అలవాటు అయిపోతే అదేనండి, ఏదైనా సరే. సరే, ఏదో విదురుడు చెప్పింది సత్యం. తనను అభిమానించే వారిని మూర్ఖుడు దూరం చేసుకుంటాడు, తనని అసహించుకునే వారిని దగ్గర చేసుకుంటాడు. ఎంత గొప్ప మాట్లాడు. ఒక్కసారి ఎవరికి వారు పరిశీలించుకుంటే అర్థమవుతుంది. మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.